అన్నిటి సమానంగా మాట్లాడుతూ ఒకప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నానంటే గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది కేటీఆర్. వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గతంలోకి పోయి చూడండి, మీడియా సోదరులకు అందరూ తెలుసు. ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేనే లేదు. నీకు ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా తెలివి అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు షార్ట్ కట్లు వచ్చినావు, లాంగ్ రన్లో రాలే. మా గౌరవ ముఖ్యమంత్రి లాంగ్ రన్లో వచ్చిండు, నువ్వు షార్ట్ కట్లు వచ్చి టక్ మనొచ్చి సీట్ మీద కూర్చున్నావు. అయినా కూడా నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అయిదామనుకున్నావు, ముఖ్యమంత్రి అవకాశం దొరకలే. మా రేవంత్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ వేలో అదే విధంగా ఆ ఫ్లో ఉంటుంది. మేమేవైతే పథకాలు ప్రామిస్ చేసినామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఏ విలేజ్ కని వెళ్ళండి అమ్మా, మీ ఊర్లో ఏ విధంగా అభివృద్ధి అయిందో అదే విధంగా యూనిఫామ్ వేలో అన్ని గ్రామాలలో అయినాయి. అన్ని గ్రామాలలో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, అన్ని గ్రామాలలో సన్న బియ్యం ఇచ్చినాం, అన్ని గ్రామాలలో హౌసింగ్ ఇచ్చినాం. ఎక్కడేం చేయలేదు, మీరేం చేసిరు చెప్పండి? ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం అని 10 సంవత్సరాలు అయిపోయింది, పీకిరు, క్లోజ్ అయిపోయాయి దుకాణం. ఇక ఇప్పుడు మళ్ళీ ఎంబడబడ్డారు, పెన్షన్లు అన్ని ఇస్తాము. మీరు ఎక్కడిచ్చారు 4.5 ఏళ్ళు? 4.5 ఏళ్ళు ఏమి ఇయ్యలే, 4.5 years నథింగ్, ఏం చేయలేదు. ఇక ప్రభుత్వం వచ్చేట్లేదంటే టక 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 పడ్డాయి. రైతు 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 బంధు పడ్డది. పడ్డాక ప్రజలు ఏమనుకోరు, అరే ఇదే విధంగా ఇస్తారనుకుని ఓట్లు వేసిండ్రు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ చూడండి మీరు, ఈ గ్రేటర్ హైదరాబాద్ లాగా వేరే గ్రామాలు ఎందుకు లేవు? వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదా? ఒకటి ఊహించిండ్రు. ఇక్కడ మీరు ఏమనుకుంటారు అంటే వన్ సైడ్ మాకు 24 పడ్డాయని, మీ తిట్లకు అడ్రస్ లేకుండా చేయాలా. కానీ ప్రజలు ఏంటంటే చాలా ఇదొక గ్రేటర్ హైదరాబాద్ ఈజ్ ఎ మినీ ఇండియా, ఇది గ్లోబల్ సిటీ కూడా. అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించాలా. ఇవన్నీ గమనించి ప్రజలు ఏమనుకున్నారంటే పీస్ఫుల్గా ఉండాలి, ఈ ప్రభుత్వం వస్తుందేమో అనుకొని మాకెందుకు తలకాయ నొప్పి, రేపు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎంతో మందిని పోలీసులతో కొట్టించి ఇష్టారాజ్యంగా చేసి పార్టీలో జాయిన్ చేసుకురు. అన్ని అదే పని పెట్టుకురు వాళ్ళు. అప్పుడు ఇలా మేము ఆ పని పెట్టుకుంటలే అని నేను బాధపడుతున్నా. మనం కూడా ఆ పని పెట్టుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి గారికి, రాహుల్ గాంధీ గారికి, మా మల్లికార్జున్ ఖార్గే గారికి, నేను సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ, వారు ఈరోజు కూడా ఎకానమీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు స్టిల్ ఆన్ టుడే. అదే ప్రియాంక గాంధీ గారు ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఢిల్లీలో ఉంటుంది, నివసిస్తుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? వాళ్ళకు చరిత్ర ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారి ముందే వాళ్ళ నానమ్మని చంపేసింది.